నమస్తే వెల్కమ్ టు ఇహా నేను మీ షన్విత. చాలా మందికి దేవుడికి పూజ చేసే విధానం కానివ్వండి, లేదంటే దేవుడికి పూజలు చేయడం, పూజలు చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, లేదంటే చాలామంది చాలా క్వెషన్స్ తోటి పూజలు చేస్తూ ఉంటారు. ఇది చేయొచ్చా? చేయరాదా? ఈ పూలు వాడచ్చా? పూజకి ఏం చేయాలని? ఇలాంటి క్వెషన్స్‌కి ఆన్సర్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు సింధు మాతాజీ గారున్నారు. అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. బాగున్నారా? బాగున్నాను. అమ్మ ఇప్పుడు దేవునికి ఇష్టంగా పూజ చేస్తూ ఉంటారు. కోరికలు నెరవేరాలి అని. హ్మ్. చాలా మందికి పూజలు చేస్తారు కానీ అనుకున్నది జరగదు. సో, అలాంటి వారికి ఎలా పూజ చేయాలని చెప్తారమ్మా? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. పూజలంటే చాలా రకాల పూజలుంటాయి. మామూలుగా డైలీ అందరూ రెగ్యులర్‌గా చేసుకునేది పంచోపచార పూజ. పంచోపచార పూజ అంటే దీపము, ధూపము, నైవేద్యము, గంధం, పుష్పం వీటిని సమర్పించి రెగ్యులర్‌గా పూజ చేసుకుంటారు. దీపారాధన పొద్దున, సాయంత్రం. విశేషంగా పూజ చేయాలనుకున్నప్పుడు షోడశోపచార పూజ చేస్తారు. లేదు ఇంకా తీవ్రంగా చేసేటటువంటి తీవ్ర సాధకులు పంచమకారార్చనలు, రకరకాల సాధనలు చాలా ఉంటాయి. పూజలో పరమార్థం ఏంటంటే మన సోల్ పవర్, ఆత్మశక్తిని పెంచుకొని మన పనులు మనమే అయ్యేట్లు చేసుకోవడం. చాలామందికి విగ్రహారాధన అంటే బయట నుంచి ఏదో దేవత వచ్చి మనకు సహాయం చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆపోజిట్లో మనం దీపం పెట్టి ధూపం వేసి పూజ చేసినప్పుడు ఆ పవర్ వచ్చేది మన సోల్కే, మన ఆత్మకే వస్తుంది. మన ఆత్మకు శక్తి రావడం వల్ల మన పనులు అవుతూ ఉంటాయి. అంటే మన ఆత్మశక్తిని వృద్ధి చేసుకోవడమే పూజలో ఉండేటటువంటి పరమార్థం. అంటే ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. డైరెక్ట్ నువ్వే దేవతవే అంటే ఎవరు బిలీవ్ చేయలేరు. నేను దేవుడిని ఏంటి, నేను దేవతనేంటి అని అనుకుంటారు. కాబట్టి ఎల్కేజీ పిల్లాడికి చిన్న బొమ్మ ఇచ్చినట్లు ఫస్ట్ మనకు ఒక ఆబ్జెక్ట్ ఇచ్చారు, విగ్రహారాధన. విగ్రహారాధనలో దేవతకు చేసి పూజ చేసి బాగా ప్రార్థించినప్పుడు మన ఆత్మలో శక్తి వృద్ధి చెందుతుంది. తర్వాత ఏంటంటే సాధనలు ఇచ్చారు. అంటే ఈ సాధనలో ఏం చేస్తారు అంటే మంత్రదీక్ష తీసుకొని ఆత్మ సాక్షాత్కారం పొంది తన ఆత్మే పరమాత్మ యొక్క స్వరూపం అని రియలైజ్ అవుతారు. రియలైజ్ అయ్యి ఈ సోలు పరమాత్మ కంటే వేరు కాదు, అంతా ఒకటే అని అరిషడ్ వర్గాలన్నింటినీ వదిలించుకోవడం జరుగుతుంది. మీరు అఘోరీలను చేసినప్పుడు నేనే దేవుణ్ణి అనేటటువంటి తత్వం వాళ్ళలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు సాధనలు చేసిన తర్వాత రియలైజ్ అవుతారు, పవర్ అంతా మనలోనే ఉంది, ఎక్కడో లేదు. పూజలు, సాధనలు, మంత్రాలు ఇవేంటంటే బయట విగ్రహంలో శక్తి పెంచే పద్ధతి ఉంది, మన ఒంట్లో శక్తి పెంచుకునే పద్ధతి ఉంది. విగ్రహంలో శక్తి పెంచి విగ్రహంలో నుంచి పవర్ వచ్చి హెల్ప్ చేయడాన్ని ఏంటంటే బాహ్య పూజలు అంటారు. అంతరంగిక పూజ మనకు కావాల్సింది. అంటే మనలో ఉన్న పవరే పెంచుకొని మనకు హెల్ప్ చేసేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు గ్రామ దేవతల ప్రతిష్టలు ఉంటాయి. గ్రామ దేవత ప్రతిష్టలు ఏం చేస్తాయి? గ్రామ దేవతను ఎందుకు నిలుపుతారు? గ్రామాన్ని ప్రొటెక్ట్ చేయమని గ్రామ దేవత ప్రతిష్ఠ ఉంటుంది. ప్రతిష్ఠ చేసినప్పుడే మనం కోరుకుంటాం, నిన్ను గ్రామానికి రక్షణగా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తాం, గ్రామాన్ని రక్షించు అని అమ్మవారికి టార్గెట్ ఇస్తాం ప్రతిష్ఠ అప్పుడే. కాబట్టి అమ్మవారు గ్రామాన్ని రక్షించుకుంటూ ఉంటుంది. అదే ఇంటి దేవత అనుకోండి, మనం ఇంట్లో ఇంటి దేవత ఉంటుంది ప్రతి ఒక్కరికి. కొంతమంది వెంకటేశ్వర స్వామి చేసుకుంటే కొంతమంది వీరభద్రుడికి చేసుకుంటూ ఉంటారు. వీళ్ళని ఏమంటారు అంటే ఇంటి దేవతలు, ఇంటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కులదేవతలు ఉంటారు. కులదేవతలు ఏంటంటే మన తాతలు, ముత్తాతలు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. మన కులాన్ని అంతా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళని కులదేవత అంటారు. లేదు మన ఆత్మే హైయెస్ట్ స్టేట్కి తీసుకెళ్ళి సూపర్ న్యాచురల్ పవర్స్ పొందాలి, వీటిని సాధనలు అంటారు. సరే, ఈ సాధనలు కూడా షార్ట్ కట్స్. ఇప్పుడు జనాలకు టైం లేదు కదా, మాకు అంత టైం లేదు జపాలు తపాలు చేయనంటే షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయి. వాటిని తంత్రం అంటారు, పంచమకారార్చన, కౌళ సాధన అంటారు. సాత్విక పద్ధతుల్లో వైదికం ప్రకారం చేస్తే దక్షిణాచారం అంటారు. దక్షిణాచారం కావచ్చు. లేదు షార్ట్ కట్ మెథడ్స్లో చేస్తే స్పీడ్గా రిజల్ట్ రావాలి, మాకు అంత టైం లేదనుకుంటే వామాచారంలో, కౌళాచారంలో చేస్తారు. ఇవన్నీ ఆచారాలలో కూడా రకరకాలు కొన్ని వేల లక్షల సాధనలు ఉన్నాయి. మీరు ఇప్పుడు కుంభమేళా తీసుకున్నట్లయితే చిత్ర విచిత్రంగా సాధువులు మీకు దర్శనం ఇస్తూ ఉంటారు. 13 రకాల అఖాడాస్ ఉన్నాయి. 13 రకాల అఖాడాస్లో కొన్ని వేల రకాల సాధనలు చేసేవాళ్ళు ఉన్నారు.
అందరి టార్గెట్ ఏంటి? ఒక ఇంటికి 10 దారులు ఉన్నట్టు ఒకే శక్తిని చేరుకోవడానికి కొన్ని లక్షల మార్గాలు ఉన్నాయి. ఎవరి పాత్ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది పిరమిడ్ మెడిటేషన్ అంటారు, కొంతమంది ప్రార్థనలు అంటారు, కొంతమంది పూజలు అంటారు. కానీ అన్నిట్లో అందరూ చేసేది ఏంటంటే వాళ్ళ సోల్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవడమే. ఇంప్రూవ్ చేసుకొని ఆస్ట్రల్ ఫోర్సెస్ చూస్తారు. హ్యూమన్ ఐకి అంత పవర్ ఉండదు. మనం కళ్ళతో పవర్స్ని వాచ్ చేయలేం. ఇప్పుడు సూక్ష్మక్రిములు ఉంటాయి, వాటిని ఏంటి మైక్రోస్కోప్లో చూస్తారు. మైక్రోస్కోప్లో పెడితేనే కదా సూక్ష్మక్రిములు కనిపిస్తాయి. అలాగా మనకు కూడా ఎనర్జీ బాడీని పవర్ బూస్టింగ్ ఇచ్చుకుంటేనే యాస్ట్రల్ ఫోర్సెస్ కనిపిస్తాయి. ప్రేతాత్మలు, దివ్యశక్తులు ఇవన్నీ ఏంటంటే కాంతి శరీరాలు. హ్యూమన్ ఐకి అంత క్యాపబిలిటీ ఉండదు. కాబట్టి యాస్ట్రల్ బాడీకి బూస్టింగ్ ఇచ్చేదే మంత్రం. కాబట్టి పూజలు ఎందుకు సక్సెస్ అవ్వంటే సరైన పాత తెలియదు పబ్లిక్కి. పూజ చేస్తే సరిపోదు, మనలో కొన్ని లక్షణాలు కూడా ఉండాలి. పూజలో మెయిన్ థింగ్ ఏంటి? మానసిక పవిత్రత, మనసుని చాలా పవిత్రంగా ఉంచుకోవడం, ఈర్ష్య అసూయ ద్వేషాలు వదిలించుకోవడం, ప్రేమతత్వం నింపుకోవడం. ఇప్పుడు దివ్యశక్తులు చాలా సెన్సిటివ్ ఎనర్జీస్, చాలా సెన్సిటివ్గా ఉంటాయి. గట్టిగా 1,00,000 2,00,000 పెట్టి పూజ చేసి పక్కన తిట్టుకున్నాం అనుకోండి, వెంటనే ఆ పవర్ అంతా వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు పూజ చేయడం వేస్ట్ కదా. కాబట్టి మనలో ఉన్న బ్యాడ్ థాట్స్ని, బ్యాడ్ యాక్టివిటీస్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. కొండలో మంచి నీళ్ళు ఉంది, మనం మురికి చేయబెడితే ఏమవుతుంది? మురికైపోతుంది. మరి అది తాగటానికి పనికిరాదు కదా. మరి పూజలు చేసి పనులు అవ్వట్లేదంటే ఇల్లు పర్ఫెక్ట్గా లేదని అర్థం. సో పర్ఫెక్ట్గా ఉంటే ఇప్పుడు లక్ష్మీ పూజ చేసినప్పుడు కూడా పెళ్ళాన్ని తిట్టారనుకోండి, ఇంట్లో చేసి వేస్ట్ అయిపోతుంది, రిజల్ట్ రాదు. ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి పూజ చేసేసి డబ్బులు రావాలంటే పక్కన అమ్మాయి దారిలో వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయిని కామంతో చూస్తే కూడా శక్తి ఉండదు, లక్ష్మీదేవి రాదు మగవాళ్ళ పాకెట్స్లోకి. ఇది చాలామందికి తెలియదు. ఏముంది, ప్రకృతిని ఎంజాయ్ చేద్దాం అనుకుంటూ ఉంటారు అందరు. కానీ లక్ష్మీదేవి నిలబడాలి అంటే ప్రతి అమ్మాయిని మాతృస్వరూపంగా చూడాలి, అమ్మవారి స్వరూపంగా చూడాలి, ఏకపత్ని వ్రతం అనేది ఉండాలి. మరి రాముడు ఏకపత్ని వ్రతం కదా, లక్ష్మిని పొందినటువంటి శ్రీరాముడు. ఆ విధంగా మన బుద్ధి కూడా కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే చాలా అన్ని ఎనర్జీలలో కల్లా సెన్సిటివ్గా ఉండేది లక్ష్మీదేవికి సంబంధించినటువంటి శక్తి. ఇల్లు మెటీరియల్ వరల్డ్ నీట్గా ఉండకపోయినా, మన మనసు నీట్గా ఉండకపోయినా, కామంతో, కోపంతో, ఉద్రేకంతో, ఈర్ష్య అసూయ ద్వేషాలతో ఉన్నా కూడా లక్ష్మీదేవి సంబంధించినటువంటి శక్తి, పూజాఫలం అనేది ఆ ఇంట్లో నిలబడదు. అందుకే ఎక్కువ జనాలకు పూజలు రిజల్ట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే మనుషుల్లో పర్ఫెక్ట్నెస్ లేదు, అందువల్ల ఐశ్వర్యం అనేది కూడట్లేదు అన్నమాట. కాబట్టి పూజా ఫలితం, పూజలు చేసిన రిజల్ట్ రాలేదు అంటే అది మనిషిలో ప్రాబ్లం. ఎనర్జీ ఎప్పుడు పవిత్రమైంది, దాన్ని పొందలేకపోతున్నాం. ఎందుకంటే అరిషడ్ వర్గాల వల్ల. అమ్మ ఇప్పుడు పూజలు చేస్తున్నప్పుడు స్త్రీలు కొన్ని నియమాలు పాటించాలి అంటారు. అసలు ఎలాంటి నియమాలు పాటించాలమ్మ? పూజలు ఎక్కువగా గృహస్థులు, స్త్రీలు, మ్యారేజ్ అయిన వాళ్ళ పెళ్ళిళ్ళు బాగా చేస్తూ ఉంటారు. నియమాలు అనుకున్నప్పుడు ఆడవాళ్ళకి మెయిన్గా అసూయ ద్వేషం ఈర్ష్య ఉంటాయి. పక్కన వాళ్ళ గురించి, ఎదుటింటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ద్వారా ఎక్కువగా పట్టించుకోవడం, అన్నెసెసరీ వాటి గురించి ఆలోచించడం, ప్రతి విషయానికి రియాక్ట్ అవ్వడం అనేటటువంటి మూడ్ స్వింగ్స్లో ఉన్నప్పుడు ఎనర్జీ పొల్యూట్ అయిపోతుంది. ఇప్పుడు చాలామంది లలితా సహస్రనామాలు పారాయణం చేస్తూ ఉంటారు. ప్రతి స్త్రీని కూడా దేవతా స్వరూపంలాగే చూడాలి. కొంతమంది ఇంట్లో అత్త కోడళ్ళకు పడదు, తోడి కోడళ్ళకు పడదు, ఆడబిడ్డకి పడదు. వాటి వల్ల కొన్ని జరిగిన సంఘటనలు మైండ్లో పెట్టుకుని అవే ఆలోచించుకుంటూ ఉంటారు. వాటి వల్ల కూడా మైండ్ మనసు పొల్యూట్ అయిపోతుంది కదా. ఎనర్జీ అనేది హై స్టేజ్కి వెళ్ళదు. ఎనర్జీ ఎప్పుడు మనిషికి రావాలంటే మూలాధార చక్రంలో ఉన్నటువంటి కుండలిని పైకి వెళ్ళాలి. ఆ శక్తి మంచి ప్రవర్తన ద్వారా కూడా పైకి వెళ్తుంది, ఉన్నత స్థితికి వెళ్తుంది మనిషిలో ఉన్నటువంటి శక్తి. ఏ సాధనలు చేసినా కుండలిని శక్తి అనేది సహస్రార చక్రాన్ని చేరుకోవడమే టార్గెట్. అది సేవ ద్వారా అయినా కావచ్చు. ఇప్పుడు హనుమంతుడు సేవ ద్వారా తరించాడు. బలిచక్రవర్తి దానం ఇవ్వటం ద్వారా, తన ఆత్మని బలిత్యాగం చేసుకోవడం ద్వారా ఆయన తరించారు. గరుత్మంతుడు విష్ణువుకు సేవ చేసుకోవడం ద్వారా తరించారు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క భక్తి ఉన్నా కూడా వాళ్ళు చివరికి చేరుకునేది మోక్షానికే. కాబట్టి
స్త్రీలు ఏవైతే అవలక్షణాలు అన్నెసెసరీ థాట్స్ ఉన్నాయో అవన్నీ వదిలించేసుకోవాలి. ఇంట్లో పూజ చేయాలి సరిగ్గా అనుకున్నప్పుడు మానసికంగా పవిత్రంగా ఉంటూ కేవలం దేవత మీద మాత్రమే ఫోకస్ చేస్తూ కుంకుమార్చన అంటే అమ్మవారికి చాలా ఇష్టం. దేవి ఖడ్గమాలు చేశారనుకోండి, ఎవరైనా శత్రువులు ఉంటే శత్రునాశనం జరుగుతుంది. లలితా సహస్రనామాలు చేశారంటే భార్యాభర్తలకు ఏమన్నా సమస్యలు ఉంటే క్లియర్ అవుతాయి. కేవలం తన భర్త తన మాట మాత్రమే వింటారన్నమాట. చాలామంది లేడీస్లో ఇష్యూస్ ఉంటాయి, మా ఆయన ప్రేమ చూపించరు అంటూ ఉంటారు. అటువంటి స్త్రీలు అర్ధనారీశ్వర స్తోత్రం ఉంది. అర్ధనారీశ్వర స్తోత్రం ప్రాక్టీస్ చేసినా కూడా హస్బెండ్ చెప్పిన మాట వింటారు, ప్రేమాభిమానాలు కలిగి ఉంటారనమాట. కాబట్టి ఇలా చేసుకోవచ్చు. ముఖ్యంగా తొందరలో రాజశ్యామల నవరాత్రులు రాబోతున్నాయి, గుప్త నవరాత్రులు. గుప్త నవరాత్రులు అంటే ఎవరికి వాళ్ళు ప్రైవసీగా ఇంట్లో చేసుకునేటటువంటి పూజ అని అర్థం. అంతేకాని చేయకూడదు అని కాదు, ఎవరికి వాళ్ళు చేసుకోవాలి, ప్రైవేట్గా శక్తి పెంచుకోవాలి అని అర్థం. ఆ దేవతను ఆరాధించినా కూడా వశీకరణ శక్తి వస్తుంది, భర్త చెప్పిన మాట వింటారు. తాంత్రిక సరస్వతి స్వరూపమే రాజశ్యామల. కాబట్టి ప్రశాంతంగా ఇంట్లో అనవసరమైన విషయాలు ఆలోచించకుండా, కొంతమందికి అలవాటు ఉంటుంది పదే పదే జరిగిపోయిన విషయాలు తవ్వుకుంటూ ఆలోచించుకుంటూ, వాళ్ళు నన్ను అలా ఎందుకు అన్నారు, ఈ విషయం అలాగే ఎందుకు జరిగింది, దీనివల్ల వర్తమానంలో ఉన్న టైంని, మంచి మూమెంట్స్ని కోల్పోతూ ఉంటారు. గతం అనేది చనిపోయిన శవం లాంటిది, దాన్ని భుజం మీద మోసుకొని తిరగడం వల్ల స్మెల్ వస్తుంది కదా, మనం వర్తమానాన్ని కూడా కోల్పోతున్నాం. కాబట్టి లేడీస్లో కొంచెం జరిగిపోయిన వాటిని తవ్వుకునే అలవాటు ఎక్కువ ఉంటుంది. కాబట్టి అవన్నీ వదిలేసి హ్యాపీగా అమ్మవారి మీద ఫోకస్ చేస్తే ప్రేమతత్వం, లక్ష్మీ కళ అనేది అమ్మాయి శరీరంలో ఉద్భవిస్తుంది అన్నమాట. మంచిగా పూజలు చేశారనుకోండి ఆడవాళ్ళు, భర్తలకు బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు బాగా పూజలు చేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా అబ్బాయికి అదృష్టం కలిసి వస్తుంది. చాలామంది అబ్బాయిలు అమ్మాయి బాగా రిచ్గా ఉండాలి, బాగా చదివి ఉండాలి అనుకుంటారు. కానీ బాగా పూజలు చేసే అమ్మాయి అబ్బాయికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అన్నమాట, బాగా కలిసి వస్తుంది. కాబట్టి చేసుకుంటే లేడీస్ అందరూ ఇవి చేసుకుంటే మంచిది. ముఖ్యంగా కుంకుమార్చనతో అష్టోత్తరాలు ఉంటాయి. ఆడవాళ్ళకి ఐశ్వర్యం కావాల్సినప్పుడు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం కావచ్చు, శ్రీ సూక్తం కావచ్చు, తర్వాత స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం కావచ్చు. చాలామందికి బంగారం భర్త కొనివ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే భర్త సంపాదిస్తూ ఉంటాడు, డబ్బులు ఇవ్వడు, బంగారం కొనివ్వడు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అటువంటి భర్తలు ఉన్నప్పుడు ఆడవాళ్ళు స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం చేశారనుకోండి, భర్త బంగారం కొనిస్తారనమాట. బ్యాంకులలో బంగారం పెట్టి విడిపించుకోలేకపోతూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళు కూడా స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం చేస్తే హ్యాపీగా బంగారం అనేది ఇంటికి వస్తుంది. ఇప్పుడు మనిషిని వశీకరణం చేసుకోవచ్చా? రియల్గానే చేసుకోవచ్చు. ఆ పద్ధతి శక్తి ఉంటుందా? ఉంటుంది. మంత్రాస్కి ఏమైనా చేయగలిగే శక్తి ఉంటుంది. అంటే ఏమైనా సాధనలు ఏమైనా చేయాలా దానికి? వశీకరణం అనేది ఏంటంటే దశమహా విద్యలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇది. షట్కర్మలు అంటారు. అంటే 6 కర్మలు, ప్రతి మంత్రాన్ని ఉపయోగించి షట్కర్మలు చేయొచ్చు. మారణం, మోహనం, ఉచ్చాటనం, స్తంభనం, ఆకర్షణం. వీటిలో వశీకరణం అనేది ఒక మనిషిని అట్రాక్ట్ చేసుకోవటం. అంటే మనిషికి సూక్ష్మ శరీరం ఉంటుంది కదా, మనసు బుద్ధితో ఏర్పడేది సూక్ష్మ రూపం. ఆ సూక్ష్మ రూపాన్ని వశం చేసుకోవడం. ఈ మంత్రా సిలబస్కి అట్రాక్ట్ చేసుకునే పవర్ ఉంటుంది, యాస్ట్రల్ ఫోర్సెస్ని. కాబట్టి వ్యక్తి యొక్క పేరుని మంత్రంలో చేర్చి జపం చేయడం వల్ల వశీకరణం అనేది ఖచ్చితంగా జరుగుతుంది, ఏర్పడుతుంది కూడా. అమ్మ ఇప్పుడు ఇంటికి మంచి జరగాలన్నా, లేకుంటే కుటుంబంలో మంచి జరగాలన్నా పూజలు చేస్తూ ఉంటారు స్త్రీలు. అయితే స్త్రీలు పూజలు చేస్తే మంచిదా, పురుషులు పూజలు చేస్తే మంచిదా? ఇంట్లో పురుషులు పూజ చేస్తే మంచిది, ఆడవాళ్ళు అన్నీ అందివ్వాలి. ఎందుకంటే పురుషులు పూజ చేసినప్పుడు వాళ్ళు పూజ చేసిన దాంట్లో 50% ఆడవాళ్ళకి వస్తుంది. పురుషులు పూజ చేస్తూ ఉంటే ఆడవాళ్ళు ప్రసాదం వండుతూ ఉంటారు. అంటే కోఆపరేటివ్గా జరుగుతుంది కదా, భార్యాభర్త ఇద్దరు కలిసి పూజ చేసినటువంటి పూజా ఫలితం అందినట్లు ఉంటుంది. కాబట్టి ఇంట్లో మ్యాక్సిమం పురుషులు పూజ చేయటం మంచిది. లేదు వాళ్ళకి టైం లేదు, స్ట్రిక్ట్ టైమింగ్స్ ఉన్నాయి వాళ్ళకు అనుకున్నప్పుడు ఆడవాళ్ళు పూజ చేస్తే కూడా మంచిదే. ఆడవాళ్ళు పూజ చేసి చేతిలో వాటర్ తీసుకొని ఆ జపశక్తిని భర్త మీద కూడా త్యాగం చేయొచ్చు. ఇంటికి మంచి జరగడానికి ఇద్దరు భార్యాభర్తలు చేసే పూజలు ఏమైనా ఉన్నాయా? భార్య భర్త అంటే వాళ్ళు వేరు కాదు, ఇద్దరిలో ఎవరు పూజ చేసినా మంచి జరుగుతుంది.
అంటే చాలా మంది ఇద్దరు కలిసి పూజలు చేయాలి అంటారు కదా. సో అలా పూజలు చేయడం వల్ల ఇంటికి మంచి జరుగుతుంది అనే ఖచ్చితంగా పూజలు జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే భార్య పూజ చేసినా, భర్త పూజ చేసినా ఇద్దరికి షేర్ అవుతుంది ఎనర్జీ. కాబట్టి ఇల్లంతా ప్రొటెక్టివ్‌గా ఉంటుంది. ఇద్దరిలో ఒకరే కూడా పూజలు చేసినా సరే 50% వేరే వాళ్ళకి వెళ్తుందన్నమాట. కాబట్టి ఇద్దరిలో టైమింగ్స్‌ని బట్టి ఇప్పుడు లేడీస్ అయితే 5 రోజులు చేయరు. ఆ టైంలో కంపల్సరీ మగవాళ్ళు చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇద్దరిలో ఎవరు చేసినా మంచిదే. అమ్మ ఇప్పుడు నా భర్తకి మంచి జరగాలి, లేదంటే ఇప్పుడు చాలా వ్రతాలున్నాయి అవును. లేడీస్ చేసుకునేటివి. హ్మ్. అలా భార్య కోసం భర్త చేసే పూజలేం లేవా అమ్మ? భార్య కోసం భర్త చేసే పూజలు చాలా ఉంటాయి. ఖచ్చితంగా భార్య కోసం భర్త చేయాల్సిన పూజ ఏకపత్ని వ్రతం. తన భార్యను మాత్రమే మంచిగా ప్రేమగా చూసుకోవడం అది గొప్ప వ్రతం అన్నమాట. తన భార్యలో మాత్రమే అన్నీ చూసుకోవడం గొప్ప వ్రతం. అది చేస్తే అన్ని ఇల్లులు బాగుపడతాయి. కాబట్టి మగవాళ్ళందరూ ఏకపత్ని వ్రతం చేయాలని కోరుకుంటున్నాను నేను. అమ్మ ఇప్పుడు ఈ పూజలు, దేవుడు కాకుండా దయ్యాలున్నాయని అంటారు. సో అది హ్మ్. ఎంతవరకు నిజమమ్మా? పాజిటివ్ ఉంటే నెగెటివ్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? మనం వరల్డ్ తీసుకున్నప్పుడు, భూమి గ్రహాన్ని తీసుకున్నప్పుడు ఒక సైడ్ లైట్ ఉంటే ఒక సైడ్ డార్క్‌నెస్ ఆటోమేటిక్‌గా ఉంటుంది. ఈ నెగెటివ్ ఎనర్జీస్ ఏంటంటే కోరికలు తీరకుండా చనిపోయిన సోల్స్ అన్‌సాటిస్ఫాక్షన్‌తో ఉంటాయి. వాటిల్లో నెగెటివ్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రేతాత్మలంటే ఏవో కాదు, మనిషిలో ఉన్నటువంటి జీవశక్తి. కోరికలు తీరని కామాత్మలు. ఇవి మళ్ళీ పునర్జన్మ తీసుకోవు. కొంతమంది సూసైడ్స్ చేసుకొని చనిపోతూ ఉంటారు. దేవుడేమో 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చుంటాడు. మరి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు సూసైడ్స్ చేసుకుంటే దేవుడిచ్చిన ఆయుష్ వరకు ఏ చెట్టో పొట్టో పట్టుకొని తిరుగుతూ ఉంటారనమాట. ఆకలి ఉంటుంది, దప్పికలు ఉంటాయి. అది ఇంకా టార్చర్. ఇంకా వాళ్ళందరూ ప్రేతాత్మలుగానే మారుతారు, సూసైడ్స్ చేసుకున్న వాళ్ళందరూ. కాబట్టి మరి పుట్టేంత రైట్ మనిషికి లేనప్పుడు సూసైడ్ చేసుకునే రైట్ కూడా ఉండదు కదా. అవును. ఇవే ప్రేతాత్మలంటే. కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి. అవి చూడాలంటే కొన్ని మంత్రాలు, తంత్రశాస్త్రంలో కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి. మీరు కావాలంటే తంత్రశాస్త్రాలు రెఫరెన్స్ తీసుకుంటే బేతాళ తంత్రం. స్పిరిట్స్‌కి అందరికీ రాజు బేతాళుడనమాట. బేతాళ మంత్రం చేసిన, శ్మశాన కాళీ మంత్రం గానీ, ఇవి చేస్తే దర్శనం ఇస్తారు. ఏం లేదు, జస్ట్ 41 డేస్ చేస్తే చాలు, దర్శనాలొస్తాయి. కాకపోతే మనము చూసి తట్టుకునే క్యాపబిలిటీ అందరికి ఉండదు. బాగా ధైర్యస్తులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తాంత్రిక్ ప్రాక్టీసెస్ తీసుకొని ఉజ్జయిని కానీ కాశీ ప్లేసెస్లో అక్కడలో చేస్తారు. ఇక్కడెక్కడన్నా చేస్తే అబ్బో ఏదో క్షుద్రం చేస్తున్నారని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేస్తారనమాట. కాబట్టి ఉజ్జయినిలో కానీ కాశీలో కానీ వెళ్ళి బేతాళ మంత్రం కానీ, కాళీ మంత్రం, శ్మశాన కాళీ మంత్రం కానీ, లేదంటే వీరభద్ర సాధన, ఇటువంటి వైరవ సాధన చేస్తే ప్రేతాత్మలు దర్శనం ఇస్తాయి. ఎందుకంటే అప్పుడు మనకు కంట్రోల్ చేసే క్యాపబిలిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ కదా. స్పిరిట్ని కంట్రోల్ చేసేది బేతాళుడు. బేతాళుడు అనేవాడు వెహికల్ ఎవరికి? వీరభద్రుడికి. కాబట్టి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మంత్రాన్ని మనం తీసుకొని చేస్తే వీళ్ళని కంట్రోల్ చేస్తూ చూడొచ్చు. కానీ మనకు ధైర్యం ఉండాలి. ఏంటంటే షాక్ లాగా ఉంటుంది, సడన్ షాక్ లాగా. సడన్గా దర్శనం ఇస్తాయి కదా, మన జీవితంలో ఎప్పుడు చూసున్నాం. ఆ ఇన్సిడెంట్ మనం బేర్ చేయాలి. బేర్ చేయకపోతే మన ప్రాణం పోవచ్చు, చనిపోవచ్చు కూడా. కాబట్టి కొన్ని ప్రికాషన్స్ తీసుకొని ధైర్యస్తులు మాత్రం చూడాలనుకుంటే సాధనలు చేసుకోవచ్చు. మన తంత్రంలో దానికి సంబంధించిన వ్యాస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ అవైలబుల్లో ఉంది. రెఫరెన్స్ తీసుకోవచ్చు కూడా. అమ్మ ఇప్పుడు ఒక మనిషి మాట్లాడుతుంటేనే ఆ మనిషి మీద దయ్యం ఉంది, లేదంటే ఏదో ఉంది, ఏదో శక్తి ఉంది అని చెప్తారు. అలా చెప్పడానికి అవతల వాళ్ళు ఎన్ని రోజులు సాధన చేస్తారో, ఎలాంటి సాధనలు చేస్తారు? ప్రేతాత్మలు పట్టిన వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కంటిపాపలో మన ఫిలిం అనేది రివర్స్లో కనిపిస్తుంది. ఓకేనా? గోర్లు కట్ చేయరు, స్నానం చేయరు. వాళ్ళకి స్నానం చేయాలన్నా నీట్గా ఉన్నా నచ్చదు ఎక్కువగా. ఇలా ఉంటారన్నమాట. కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి. శుష్కించుకుపోయి ఉంటారు ప్రేతాత్మలు పట్టిన వాళ్ళు. బాడీ అంతా లోపల బ్లడ్ పీల్చేసి ఉంటుంది.
హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అవి హాస్పిటల్కి ఎంత తిరిగినా రికవరీ అవ్వదు. ఎక్స్ట్రీమ్గా ప్రవర్తిస్తూ ఉంటారు, బూతులు మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా. ఇటువంటి లక్షణాలు అంతా ప్రేతాత్మలు పట్టిన వాళ్ళు, నెగిటివ్ ఫోర్స్ ఉండే వాళ్ళ లక్షణాలు. చూడగానే చెప్పేయొచ్చా అమ్మ? చెప్పచ్చు. అంటే ఒక మనిషిలో ఏముంది గుళ్ళోకి వచ్చినా వాళ్ళు తట్టుకోలేరు. నా సాధకులు ఉంటారు కదా, అవును. బాగా జపాలు తపాలు చేసి బాగా పాజిటివ్ ఎనర్జీ ఉండే సాధకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు తట్టుకోలేరు. పాజిటివ్ ఎనర్జీ ఎక్కడుందో అక్కడికి వెళ్తే వాళ్ళకి మంటలు వస్తాయి, శరీరం అంతా అరుస్తారు, గట్టి గట్టిగా అరుస్తారు, ఏడుస్తారు, అలా ఉంటుంది. అమ్మ ఇప్పుడు దేవుని దర్శనం కోసం చాలా సాధనలు చేస్తూ ఉంటారు. ఆ దేవుని దర్శనం కోసం ఎలాంటి సాధనలు చేయాలి? ఎన్ని రోజులు చేయాలమ్మా? ఏ దేవత అయినా దర్శనం ఇస్తుంది, కానీ సరైన గురువు ఉండాలి. అంటే మనకు గైడ్ చేసే గురువు ఉండాలి. దేవత అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ కాస్మిక్ పవర్. కాస్మిక్ పవర్ వచ్చి ఒక్కసారి దర్శనం ఇచ్చింది అనుకోండి, అంటే కొన్ని లక్షల ఆత్మలు కలిసి ఒక బ్రైట్ లైట్గా అయ్యి మన ముందు దర్శనం ఇస్తే ఎలా ఉంటుంది? ఫస్ట్ మనం పేలిపోతాం, అవునా? అంత గొప్ప శక్తి వచ్చి ముందర నిలబడితే మనకి మైండ్ కూడా అన్బ్యాలెన్స్ అవుతుంది. దేవత నిజంగా దర్శనం ఇచ్చిందంటే మనకు మోక్షమే, తర్వాత బ్రతకం. ఒకవేళ బ్రతికామనుకోండి, అది ఆ దేవత యొక్క అనుగ్రహం. ఇంకా నీకు నేను ఆయుష్ ఇస్తున్నాను అన్నట్టు ఆ దేవత యొక్క అనుగ్రహం వల్ల మనం బ్రతుకుతాం. మనకు అన్బ్యాలెన్స్ అవుతుంది కూడా. మరి అదృష్టం, దేవత దర్శనం పొందాక మనం బ్రతకడం అనేది ఆ దేవత యొక్క అదృష్టం. దేవతలు దర్శనాలు ఇస్తారు, వాటికి సంబంధించినటువంటి తాంత్రిక ప్రాక్టీసెస్ ఉంటాయి. గురు పరంపరలలో దర్శనాలు పొందిన వాళ్ళు వందల వేల మంది ఉన్నారు. ఫస్ట్ మంత్ర సాధన తీసుకున్నప్పుడు స్వప్న దర్శనాలు వస్తాయి, తర్వాత ధ్యానంలో దర్శనం ఇస్తారు. ఫైనల్ స్టేజ్ ఏంటంటే కళ్ళకు దర్శనం ఇస్తారు. మనోనేత్రానికి ఇస్తారు, మాంసనేత్రాలతో కూడా చూడొచ్చు. ఇంకా మాంసనేత్రాలతో చూస్తే చనిపోతారు, కళ్ళతో చూస్తే చనిపోతారు, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. మళ్ళీ బ్రతికామంటే అది ఆ దేవత యొక్క అనుగ్రహం. అందుకే దేవతలు అందరికి కనిపించరు, ఓవర్ హై పిచ్ ఎనర్జీ కదా. మరి ఒక కొన్ని లక్షల దివ్యాత్మలు వచ్చి ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యి దర్శనం ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అమ్మ మీరు తప్పుగా అనుకుని నేను ఒక ప్రశ్న అడగొచ్చా? ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, మాకు దేవుడు కనిపించారు, దర్శనం ఇచ్చారని. మీకు ఎప్పుడైనా అలా జరిగిందమ్మా? జరుగుతుంది. మనం మంత్ర దీక్ష తీసుకొని సాధన చేసినప్పుడు జరిగింది చాలాసార్లు. నేను కూడా చూశాను, కానీ అన్బ్యాలెన్స్ అయింది నాకు కూడా. అంటే నేను నార్మల్ స్టేట్లో నా మైండ్ రావడానికి దాదాపు 1 గంట పట్టింది అన్నమాట. ఆ వైబ్రేషన్ మనం తట్టుకోలేము. మళ్ళీ ఒకసారి దర్శనం ఇచ్చిన తర్వాత నార్మల్ వరల్డ్ చూస్తే నథింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం డైరెక్ట్గా దేవుడిని చూసినప్పుడు, నార్మల్ వరల్డ్ చూసినప్పుడు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే మంచి ఫుడ్ మీద, అన్నిటి మీద, వేటి మీద అంత గొప్పగా ఏమనిపించదు. అసలు ఇక్కడ ఉండాలనిపించదు ఫస్ట్. ఇంకా దేవత దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను ఒకసారి వెంకటేశ్వర స్వామిని చూడగలిగాను అన్నమాట. తర్వాత స్వామిని నాకు మళ్ళీ గుర్తొచ్చినప్పుడంతా నాకు ఈ ప్రపంచం వద్దు, ఈ శరీరాన్ని వదిలేయాలనిపించేది బాగా. ఇంకా ఈ లైఫ్ని ఇక్కడ ఎండ్ చేద్దాం అనిపించేది. అందుకోసం నేను తలుచుకోవడం మానేశాను అన్నమాట. ఫస్ట్ స్వామివారిని తలుచుకుంటే ఇంకా ఈ ప్రపంచాన్ని వదిలేయాలి అనిపిస్తుంది, బాడీని వదిలేయాలి అనిపిస్తుంది. ఫస్ట్ మీకు ఏ రూపం కనిపించిందమ్మా? నాకు 3 నామాలు, శంకు చక్రాలు, బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలర్ ఫైర్, నారాయణ మంత్రం వినిపించింది, అష్టాక్షరి. ఏమన్నా మాట్లాడారా మీతో? ఏం మాట్లాడడం ఉండదు. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, చేతిలో అంతా షివరింగ్ వస్తున్నాయి, నా బాడీ నా కంట్రోల్లో లేదు. నారాయణ మంత్రం, నాలో నుంచే నారాయణ మంత్రం ఉద్భవిస్తూ ఉంది, అష్టాక్షరి మంత్రం. అలా దర్శనం వచ్చింది. ఇంకా తర్వాత తలుచుకుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేది, ఎక్కువగా వణికేదన్నమాట. తలుచుకున్న ప్రతిసారి నాకు శరీరం వదిలేయాలి అనిపించేది. అందువల్ల నేను తలుచుకోవడం మానేశాను. ఎందుకంటే నాకు ఇంకా బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను ఇంక తలుచుకుంటే ఇంక నాకు కళ్ళల్లో వచ్చేస్తుంది, కళ్ళల్లో వాటర్ వచ్చేస్తుంది, షివరింగ్ వచ్చేస్తుంది. అంటే ఈ వరల్డ్ వద్దు, నేను స్వామి దగ్గరికి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. అమ్మ ఇప్పుడు మేము చూడొచ్చా మరి? సాధన చేస్తే ఖచ్చితంగా అష్టాక్షరి మంత్రం జపం చేస్తే వాళ్ళకి మోక్షం లభిస్తుంది అన్నమాట. ఐశ్వర్యం లభించి, ఐశ్వర్యం మీద విరక్తి వచ్చి డబ్బులు బాగా వస్తాయి. నారాయణ మంత్రం చేసినప్పుడు బాగా డబ్బు వస్తుంది, డబ్బు మీద విరక్తి వస్తుంది, మళ్ళీ మోక్షం కూడా లభిస్తుంది. నారాయణ మంత్రం ఎవరు చేసినా మోక్షాన్ని పొందవచ్చు. ప్రాణం వదిలేటప్పుడు అష్టాక్షరి మంత్రం ఎవరు చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా వైకుంఠ ద్వారాలు అనేది ఓపెన్ అవుతాయి. మన ఆత్మ అనేది వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు పాదాల చెంతకి వెళ్ళి కలిసిపోతుంది.
అది గొప్ప అదృష్టం, మోక్షం కదా మరి. అంటే ఇది సాధన ఎన్ని రోజులు చేయాలమ్మా మరి? మన అంటే మనం పిలుస్తాం దేవతను, ఆయనకి ఇష్టం ఉంటే దర్శనం ఇస్తాడు, లేకపోతే లేదు కదా. అది అంటే ఆయన ఇన్ని ఇష్టం. రోజులు అని ఏం లేదు. మనకి టైం కౌంట్ కాదు, ఓకే. డిజైర్. ఇప్పుడు మనల్ని ఒకరు పిలుస్తారు, ఎంత డిజైర్తో పిలుస్తున్నారో అనేది కదా మనకి ఇంపార్టెంట్. కాబట్టి మన డిజైర్, మన శరణాగతి, మన లవ్కి దేవుడు ఇంప్రెస్ అవ్వాలంటే మనం ఎంతగా లవ్ చేయాలి దేవుడిని. అమ్మ ఇప్పుడు మనం ఎక్కడ చూసినా గానీ, ఏదైనా పూజ చేసుకున్నా గానీ, దేవుడు ఒంట్లోకి రావడం, ఇప్పుడు సోషల్ మీడియా చూసినా గానీ చాలా ఏదేదో టాపిక్స్ మీద ట్రెండింగ్ అవ్వడం చాలా చూస్తున్నాం. అలా రియల్‌గానే ఒంట్లోకి వస్తుందా దేవత గానీ, దేవుడు గానీ? దేవత ఒంట్లోకి రావడం అంటే కొండలిని అనేది సడన్గా రైజ్ అయింది అనుకుందాం, ఊగుతారు ఎక్స్ట్రీమ్ లెవెల్లో. ఇప్పుడు కరెంట్ ఉంది, వేలు పెడితే ఏమవుతుంది, షాక్ షివర్ అవుతుంది వస్తుంది. కదా. కుండలిని అనేది అసాధారణ శక్తితో సడన్గా పైకి లేస్తే ఊగిపోతారు మనిషి, బ్యాలెన్స్ చేసుకోలేకపోతే. షట్చక్రాలు ఉంటాయి, యాస్ట్రల్ బాడీకి సంబంధించినటువంటిది. అవి సహస్రార చక్రంలో దేవత హైయెస్ట్ వోల్టేజ్లో దూకిందనుకోండి, మనిషికి తపోశక్తి లేకపోతే షేక్ అవుతారు. ఇదేంటంటే ఎలా అయినా ఉండొచ్చు, ఒక ప్రేతం ఆవహించవచ్చు, షేక్ అవుతారు. సాధకులు, చనిపోయిన సాధకులు ఉంటారు, బాగా తపస్సు చేసి వాళ్ళకి కామాత్మలు ఉంటాయి, అంటే వాళ్ళ కోరికలు తీరక చనిపోయిన వాళ్ళు ఆవహిస్తారు, వాళ్ళు దేవతనే అంటారు. తర్వాత దేవత గణాలు ఉంటాయి, గణాలు ఆవహిస్తాయి, గ్రామ దేవతలు ఆవహిస్తారు. ప్రధాన దేవత యోగినీలు, యక్షిణీలు మనిషి ఆరాను ఆవహిస్తాయి. వీళ్ళంతా శరీరంలోకి వస్తే ఆరాలోకి వస్తాయి. పరదేవత ప్రత్యక్షంగా దర్శనమిస్తుంది, అంటే పెద్ద దేవత బాడీ మీద దూకలేదు, బ్లాస్ట్ అయిపోతుంది బాడీ. పరదేవత ప్రత్యక్షంగా దర్శనమిస్తుంది. చిన్న చిన్న దేవతలు, గణాలు ఆవహిస్తాయి, అప్పుడు షేక్ అవుతుంది. అందరూ చెప్పేది ఒకటే, అమ్మవారనే చెప్తారు అందరూ. కాబట్టి ఏంటంటే కొంతమందికి ఏంటంటే అలా వచ్చినప్పుడు ఎనర్జీ కనెక్ట్ అయినప్పుడు షేక్ అవుతారు, ఏడుస్తారు. కొంతమంది జరిగిపోయింది చెప్పగలరు, కొంతమంది జరగబోయేది చెప్తారు, కొంతమంది ఎదుటి వ్యక్తి పనులు అయ్యేలా చేయగలరు. ఇదంతా ఏంటంటే వాళ్ళకి ఎనర్జీ ఆవహిస్తుంది చూసారా, దాని యొక్క క్యాపబిలిటీ మీద ఉంటుంది. ఇప్పుడు ఆవహించిన ఎనర్జీ పెద్ద ఎనర్జీ అనుకుందాం, దానికి చాలా క్యాపబిలిటీ ఉంది, ఎదుటి వ్యక్తులకు సహాయం చేయగలిగిన క్యాపబిలిటీ. అప్పుడు అందరినీ ఆకర్షించి చేస్తారు, జనాన్ని, ధనాన్ని. కొంతమందికి అలా షేక్ అయి వదిలేస్తుంది, అంటే వాళ్ళ యొక్క సాధనా స్థితిని బట్టి ఉంటుంది. అందుకే పూనకాలు వచ్చే వాళ్ళు ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా దీక్షలు తీసుకుంటే ఆ పవర్ని మనం ఐశ్వర్యంగా మార్చుకోవచ్చు. వాళ్ళకి ముందే తెలుస్తుందమ్మా ఏమైనా గైడ్ సింప్టమ్స్ చేస్తూ ఉంటాయి, కనిపిస్తుంటాయా? కళ్ళలోకి వచ్చి గైడ్ చేస్తూ ఉంటాయి, ధ్యానంలో గైడ్ చేస్తూ ఉంటాయి. అది మొత్తం దశమహావిద్యలకు సంబంధించినటువంటి, శాక్తేయానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్. వాటిని ఆగమాల్లో కూడా రిఫరెన్స్ తీసుకోవచ్చు. పూర్వం ఎంతోమంది సాధనలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ యక్షిణి, యోగిని విద్యల కింద వస్తాయి. మహామాయకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అన్నమాట హిరీంకారం. మాయాశక్తులు, గ్రామ దేవతలు అందరూ వీళ్ళంతా ఎవరంటే దుర్గాదేవి పరివార దేవతలు, అంటే దుర్గాదేవికి అసిస్టెంట్స్ అన్నమాట గ్రామ దేవతలందరూ. అమ్మవారు 1000 వోల్టేజ్ అయితే గ్రామ శక్తి 5 వోల్టేజ్లో ఉంటుంది. గ్రామానికి అంత పెద్ద శక్తి అవసరం లేదు కదా, చిన్నగా ప్రతిష్ఠ చేసుకుంటారు. వీళ్ళందరూ దుర్గాదేవి పరివార దేవతలే, వాళ్ళు ఆవహిస్తారు. కానీ వీళ్ళు మనిషి ఆరాలోకి వస్తాయి, ప్రేతాత్మలు మనిషి బాడీలోకి, యోగినీలు, యక్షిణీలు మనిషి ఆరాలోకి, పరదేవత ప్రత్యక్షంగా దర్శనమిస్తుంది. అమ్మ ఇప్పుడు చాలా మందికి దేవత పూనుతుంది కదా, కొంతమందికి పూజ చేస్తున్న సమయంలో పూనడం, లేదంటే ఏదైనా ధూపం స్మెల్ వచ్చినప్పుడు, బొట్టు పెట్టుకున్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి నిల్చున్న ప్లేస్లోనే రావడం, లేదంటే ఇలా మాట్లాడుతున్నప్పుడే రావడం, అలా నీట్గా లేని ప్లేస్లలో కూడా రావడం చూస్తున్నాం. అలా నిజంగానే వస్తుందమ్మా, లేకపోతే అది అంత వట్టిగానే రావడమా? జపం ఎవరు చేసినా, మంత్రదీక్ష తీసుకొని జపం చేసే ప్రతి ఒక్కరికి వైబ్రేషన్ వస్తుంది, కానీ మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎనర్జీని ఎప్పుడు మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఎనర్జీస్ కంట్రోల్లోకి మనం వెళ్ళిపోయామనుకోండి, ఊగిపోతాం. కాబట్టి ఇదేంటంటే సపరేట్ సబ్జెక్ట్. మనిషి యొక్క స్టేజ్ని బట్టి వాళ్ళ స్థాయి ఏంటి, ఎలాగనేది చెప్పడం జరుగుతుంది. మామూలుగా ఉగ్రదేవత సాధనలో ఉపాసనలు చేసే వాళ్ళకి, ఉగ్రదేవతలు పూజ చేసే వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీస్, ఒక్కోసారి అలా టచ్ చేసి వెళ్ళిపోతాయి. వాళ్ళు దూకినప్పుడు ఏంటంటే మైండ్ అంతా మత్తెక్కుతుంది, అందువల్ల వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి తెలియదు. మైండ్ అంతా మత్తెక్కి బాడీ అంతా కరెంట్ పాస్ అయినట్టు ఉంటుంది, అంటే వీళ్ళ బాడీని ఎవరో కంట్రోల్లోకి తీసుకున్నట్టు ఉంటుంది. వీళ్ళకి ఏం తెలియదు పాపం.
అది. అందుకే గురువు ఉండాలి. ఇలాంటి వాళ్ళందరూ గురువు దగ్గరికి వెళ్ళి దీక్షలు తీసుకొని వాళ్ళ స్థాయిని న్యూట్రల్ స్టేజ్‌లోకి తీసుకెళ్ళాలి. అంటే ఊగరు. దీక్ష తీసుకొని ఒక లెవెల్ ఆఫ్ తపోశక్తి పెంచుకున్నప్పుడు న్యూట్రల్ అయిపోతుంది. జపం ద్వారా దాన్ని డబ్బుగా మార్చుకోవచ్చు. అంటే ఏదైనా మంచి మంచి అవకాశాలు వస్తాయి. జపం చేసుకున్నప్పుడు ఎవరి దగ్గరైనా గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి ప్రొటెక్షన్ గానో, ఒకవేళ వాళ్ళ హస్బెండ్‌కి బిజినెస్ వస్తే బిజినెస్‌లలో కలిసి రావటమో అలా జరుగుతుంది. పూనకాలు వచ్చిన వాళ్ళందరికీ చెప్తే వాక్కులు వాళ్ళ శక్తి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాక్కులు చెప్తూ ఉంటారు. జరిగేది చెప్తూ ఉంటారు. అది నిజంగానే జరుగుతుందమ్మా? అది ఆ మనిషిని ఆవహించినటువంటి పర్సన్ క్యాపబిలిటీ. ఇప్పుడు కామాత్మలు ఉంటాయి. అవి కూడా ఆవహించినప్పుడు నేను దేవతనే అంటాయి. అవును. దాని యొక్క క్యాపబిలిటీ. అది ఇప్పుడు పలానా వ్యక్తి వచ్చారు. ఈ అమ్మాయి మీదకి ఆవహించి నేను అది చేస్తాను, ఇది చేస్తానని చెప్తుంది. కానీ ఆ సోల్‌కి అంత క్యాపబిలిటీ ఉండాలి గదా! ఆ క్యాపబిలిటీ పెంచుకోవడానికి నేను దీక్ష తీసుకోమంటాను. మనకు ₹1,00,000 ఇచ్చేది ఆ పవరే. ఒక మనిషికి హెల్ప్ చేసేది ఆ పవరే. కాబట్టి మన ప్రొటెక్షనే మనం చూసుకుంటాం కదా ఫస్ట్. అలాంటి వాళ్ళందరూ దీక్షలు తీసుకుంటే వీళ్ళ బిజినెస్‌లే వీళ్ళిళ్ళే బాగా డెవలప్ అవుతుంది. పక్కనోళ్ళకి హెల్ప్ చేయడం కన్నా గూడా. అమ్మ మీరిప్పుడు సాధనలు చేస్తూ ఉన్నారు గదా! మీరు చెప్పగలుగుతారా అలా? దీన్ని చెప్పడం అంటే నేను సలహాలు ఇస్తాను. ఇలా చేసుకోండి మంచి జరుగుతుంది అని. అంతేగాని ఇప్పుడు మీరున్నారు. మీ గురించి చెప్పడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? అదే మీరు ముందుకెళ్ళడానికి ఏదైనా సజెషన్ ఇస్తే అవును. మీరు యూజ్ బావుంటే ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఉంటుంది గానీ, జరిగిపోయిన దాన్ని చూసేది ఆ పవరే. మిమ్మల్ని బాగు చేయడానికి యూజ్ చేసేది కూడా ఆ పవరే. ఆ జపశక్తే. కాబట్టి మనం మిమ్మల్ని బ్రైట్ చేయడానికే కదా వాడతాం. జపంలో కూర్చొని చూస్తే తెలుస్తుంది. మీరు ఇలా ఎన్ని సార్లు అడుగుతారు? మీకు చాలా డౌట్స్ రావచ్చు ఫ్యూచర్‌లో. అదే మీకు మీరుగా తెలుసుకుంటే మీ గురించి చాలా బావుంటుంది గదా! ఎవ్వరిని ఏ మాతాజీని, ఏ స్వామీజీ మీద డిపెండ్ అవ్వకుండా హ్యాపీగా మంత్రాన్ని తీసుకొని మీ గురించి మీరే తెలుసుకుంటే మీరే తెలుసుకోవచ్చు. రేపేం జరుగుతుంది? ఎల్లుండికి ఏం జరుగుతుంది? లేదు నిన్న ఎవరైనా మిమ్మల్ని తిట్టుకున్నారో కూడా తెలుసుకోవచ్చు. అలా గూడా తెలుసుకోవచ్చు. తెలుసుకోవచ్చు. భార్యాభర్తల్లో భర్తను ఎవరైనా టచ్ చేస్తున్నారా లేదా అని కూడా తెలుసుకోవచ్చు. అలాంటి మంత్రాలు కూడా ఉన్నాయి. విజన్స్ వస్తాయి తెలుసా మీకు? మన తంత్రశాస్త్రం చాలా గొప్పది. తెలుసుకోవచ్చు. జపాలు చేస్తూ ఉంటే విజన్స్ వస్తాయి. కౌళార్చనలో భైరవి, భైరవ సాధనలుంటాయి. భైరవి, భైరవ సాధన చేసినప్పుడు భర్తను ఎవరైనా అమ్మాయి బయట టచ్ చేస్తే ఇక్కడ విజన్ వచ్చేస్తుంది ముందు రోజే. ఓకే. అలాంటి సాధనలు చాలా ఉన్నాయి. అంటే అలాంటి సాధనలకి అంటే ఏమన్నా ఇన్ని రోజులు చేయాలి అనేదని ఉంటుందమ్మా? మన యొక్క క్యాపబిలిటీ. ఓకే. మనం బాగా డిజైర్‌తో దేవతని పిలిచేసామనుకోండి వెంటనే వచ్చేస్తుంది. మన పూర్వజన్మ బాగా గట్టిగా సాధనలు చేసి మంచి సోల్ అనుకోండి మనది, వెంటనే దర్శనాలు కూడా వస్తాయి. లేదు టన్నులు కర్మలు ఉందనుకోండి మనకి, ఎంత చేసినా ఎంత చేసినా రాదు. మనసు కూడా పవిత్రంగా ఉండాలి కదా! అమ్మ ఇప్పుడు కర్మలు పోవాలంటే ఏం చేయాలమ్మ మరి? కర్మలు పోవాలంటే ఫస్ట్ చేయకూడదు నెక్స్ట్ అనే ఆలోచన ఉండాలి. ఉన్న వాటిని వదిలించుకోవటానికి ఏదైనా మంత్ర జపం తీసుకోవడము, బాగా డబ్బులున్నోళ్ళైతే యజ్ఞాలు నిర్వహించుకోవడం ద్వారా తొందరగా హీల్ అవుతుంది. దానాలు ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి దానం చేయడం. దానం అంటే అందరూ ఉన్నోళ్ళకే చేస్తారు. లేని వాళ్ళకి దానం చేయడం. వీటి ద్వారా పోగొట్టుకుంటాం చాలా వరకు. తల్లి లేని పిల్లలు చాలామంది ఉంటారు బయట. అలాంటి వాళ్ళకి డొనేట్ చేయడము, వృద్ధులకు డొనేషన్స్ చేయడం, ఏదైనా దానం చేయడం, సమస్యల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా కూడా కర్మ పోతుంది. మనం చేసుకున్నటువంటి పాపకర్మలు పోతాయి చాలా వరకు. అమ్మ ఇప్పుడు ఏదైనా కొంతమందికి హెల్త్ బాలేకపోవడం, లేదంటే మాట్లాడే విధానం కానివ్వండి, చూసే చూపు కానివ్వండి, ఇలా చూస్తే ఏదో దయ్యం పట్టింది కావచ్చు అని అంటారు. చేతబడి చేశారు. అది ఎలా తెలుసుకోవాలమ్మా? చేతబడి జరిగినప్పుడు ఏంటంటే వీక్ అయిపోతాడు మనిషి. సడన్గా యాక్సిడెంట్ అవుతుంది. సడన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి సడన్ డెత్లు అవుతాయి. కొంతమంది వరుసగా చనిపోతూ ఉంటారు ఇళ్లల్లో. అవునండి. అవన్నీ బ్లాక్ మ్యాజిక్ సంబంధించినవే. ప్రేతాత్మలు వచ్చి నైట్ అంతా పీడిస్తున్నట్టు, ఒంట్లో నుంచి పీల్చేసినట్టు, పొద్దున్న లేస్తానే విపరీతమైన బాడీ పెయిన్స్ వస్తాయి. చాలా టార్చర్గా ఉంటుంది. ఎవరిని డబ్బులు అడిగినా కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. మనశ్శాంతి ఉండదు. ఏదైనా ప్లాన్స్ ఇస్తే ముందుకెళ్ళలేము. ఇవన్నీ చేతబడికి సంబంధించినటువంటి లక్షణాలు. హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా క్యూర్ అవ్వవు కొన్ని. చేతబడికి ఎక్కువ శక్తి ఉంటుందా? దేవుడికి చేసే పూజకి ఎక్కువ శక్తి ఉంటుందా అమ్మ? దేవుడికే కదా ఎక్కువ పవర్ ఉంటుంది. కానీ మనం కొన్ని సినిమాల్లో చూసుకున్నట్లయితే
దేవుడి శక్తిని కూడా ఆపేస్తూ ఉంటారు కదా! అది నిజమేనా అమ్మ? దేవుడి శక్తిని ఎవరో ఆపలేరు కానీ అమ్మవారు యుద్ధం చేస్తుంది అంతే. అవి మూవీస్ కదా. ఉమ్. మామూలుగా చేతబడి చేసినప్పుడు ఇప్పుడు మహిషాసురుడు ఉన్నాడు కాబట్టే కదా, గట్టిగా మహిషాసురుడు అతి శక్తివంతమైన రాక్షసుడు కాబట్టే అమ్మవారు ఇంకా శక్తివంతమైన మహిషాసుర మర్దిని రూపాన్ని తీసుకొని వచ్చింది యుద్ధం చేయడానికి. విలన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరోకి అంత పేరు వస్తుంది, అవునా? కాబట్టి రాక్షసుడు ఎంత బలంగా ఉంటే అమ్మవారు ఇంకా బలంతో వచ్చి రాక్షస సంహారం చేసి ఆ రోజు కనకదుర్గ ఈరోజు విజయవాడలో కొలువుంది కాబట్టి ఈరోజు అమ్మ పవర్ఫుల్, దుర్గమ్మ అంటే చాలా పవర్ఫుల్ అని ఈరోజు దుర్గమ్మ దగ్గరికి అందరూ వెళ్తున్నారు, అవునా? అంత పెద్ద రాక్షసుని చంపిందంటే ఇంకెంత పవర్ఫుల్ దేవత అయి ఉంటుంది అనే కదా వెళ్తున్నారు. అమ్మ ఇప్పుడు చేతబడి చేసేవాళ్ళు దేవునికి ఒక ఇట్లా గుండంలా గీసి దేవుడు బయటికి రాకుండా, దేవుడి శక్తి బయటికి రాకుండా చేస్తారు కదా! అలా చేయొచ్చా చేతబడి చేసేవాళ్ళు? అదేంటంటే అమ్మ దిగ్బంధనం చేయటం. గ్రామ దేవతలు ఉన్నారు, మన ఇంట్లో ఉన్నారు దేవతలు, గ్రామ దేవత ఉంటుంది, కులదేవత ఉంటుంది, దిగ్బంధన మంత్రాలు ఉంటాయి, క్షుద్ర మంత్రాలు. వాటితో శక్తిని బంధించవచ్చు, మనిషికి కట్లు వేయచ్చు. ఇప్పుడు గొప్ప గొప్ప సాధకులు ఉన్నారు, వాళ్ళ శక్తి పని చేయకుండా దిగ్బంధన మంత్రాలు వేస్తారు. అవన్నీ ఏంటంటే తంత్ర ప్రక్రియలు, లాక్ చేయటం, అన్లాక్ చేసుకునేటటువంటి మంత్రాలు తెలిస్తే ఓకే, లేకపోతే బంధించేస్తారు కదా. అవన్నీ ఏంటంటే తంత్రానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అది పూర్తిగా. అవన్నీ మీరు చూడాలనుకుంటే మంత్ర జపం చేస్తే చూడొచ్చు. గ్రామాల మీద చేతబడి చేయాలన్నప్పుడు, నిధులు తీయాలన్నప్పుడు గ్రామదేవత సోలంతో పడుస్తుంది కదా మరి వచ్చి, అందుకని అమ్మవారిని దిగ్బంధనం చేస్తారు. బంధించేసి వెళ్ళి ఆ గ్రామం మీద వశీకరణం చేయడం, అక్కడ నిధులు తీయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. క్షుద్రాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. ఇవన్నీ మీరు చూసిన రౌండ్గా వేసేసి ఫైర్ సృష్టించడం, ఇదంతా ఆస్ట్రల్ వరల్డ్లో జరుగుతుంది. దివ్య దృష్టి ఉంటే చూడొచ్చు. దేనికైనా సాధన చేస్తే ఏదైనా చూడొచ్చు. సాధన చేస్తే చూడొచ్చు. మీ దగ్గర 100 రూపీస్ ఉంటే దేనికైనా ఖర్చు పెడతారు కదా, అలాగా పవర్ ఉంటే ఎలా అయినా వాడుకోవచ్చు మంత్రశక్తి. పవర్ఫుల్ గురువు దగ్గర మంచి మంత్రం తీసుకొని జపం చేసుకుంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి. మనం చెప్తే అబ్బా అనిపిస్తుంది, కానీ బాగా జపం చేశారనుకోండి, ఓకే ఇలా ఉంటుందా అని అన్నీ కనిపిస్తూ వస్తాయి. చాలామంది చుట్టూ ఉండే ప్రపంచమే ఒరిజినల్ అనుకుంటారు. మంత్రం చేస్తే 3D వరల్డ్, ఇప్పుడు మనం ఉండే 3D వరల్డ్, 4D వరల్డ్లో యక్షిణీలు ఉంటాయి, 5D వరల్డ్, 6D వరల్డ్. అలాగా గాయత్రి మంత్రం 24th D వరల్డ్, 24th ప్లేన్లో ఉంటుంది. అంటే మనకి ఎంత దివ్య దృష్టి వస్తుంది గాయత్రి మంత్రం చేస్తే, ఎంత పవర్ ఉండాలి, అంత వ్యూ చూడాలి అనుకుంటే దివ్యశక్తుల్ని. కాబట్టి మన క్యాపబిలిటీ పెంచేదే మంత్రం. అమ్మ ఇప్పుడు సాధనల విషయానికి వస్తే పంచమకరాల సాధనం అంటారు కదా, అసలు పంచమకరాల సాధనం అంటే ఏంటి, అసలు ఎవరు చేయాలి ఆ సాధనలు? పంచమకారాలు అంటే ఇప్పుడు బ్రాహ్మణులకి వైదికం ఉంది, వైదికంలో చేస్తారు. ఇంకా అదర్ కమ్యూనిటీ క్యాస్ట్లు ఉంటాయి, వాళ్ళల్లో చిన్నప్పటి నుంచే మాంసం పెట్టేస్తారు, మద్యం తాగే వాళ్ళు ఉంటారు, అన్నీ కలిసిపోయి ఉంటాయి. కానీ వాళ్ళకు కూడా ఉంటుంది కదా, గొప్ప గొప్ప దేవతలకు ఉపాసన చేయాలి, దేవత ప్రత్యక్షం అయిపోవాలని ఉంటుంది కదా. కాబట్టి వేరే కమ్యూనిటీస్ బాగా డెవలప్ అవ్వడం కోసం తంత్రశాస్త్రాల్లో మన పండితులు బాగా ఆలోచించి తంత్రాన్ని అందించారనమాట. ఒకప్పుడు వేదం అనేది, మంత్రార్హత అనేది వేద పండితులకే ఉండేది. మరి ఆడవాళ్ళకి వేరే కమ్యూనిటీస్కి ఎలా అని తంత్ర పద్ధతిలో వాళ్ళ శక్తులు పొందడం అనేది జరిగేది. తంత్ర పద్ధతిలో ఏంటంటే మనకున్న అలవాట్లు ఎలా వదిలించుకోవాలి, మాంసాన్ని ఏంటంటే అమ్మవారికి నివేదన చేసినప్పుడు ప్రోక్షణం చేసి, పాత్రని ప్రోక్షణం చేసి, మాంసాన్ని ప్రోక్షణం చేసి అమ్మవారికి అందించి ప్రసాదంగా స్వీకరించడం అనేది పంచమకార అర్చన. అలా స్వీకరించినప్పుడు మాంసం మీద విరక్తి వస్తుంది, తినాలనిపించదు. చాలామంది ఉద్దేశం ఏంటంటే పంచమకారాలంటే మాంసం తినేసి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తారేమో, మద్యం తాగేసి అని అనుకుంటూ ఉంటారు. కానీ మనకున్న అలవాట్లని వదిలించుకునేదే పంచమకార అర్చన. ఈ అర్చన ఎవరైతే చేస్తారో అన్నిటి మీద విరక్తి వస్తుంది, డిజైర్స్ ఉండవు. కానీ పబ్లిక్ థాట్ ఏంటంటే బాగా ఎంజాయ్ చేసేసి అమ్మవార్లకి ఇవంతా పెట్టేస్తారేమో అనుకుంటారు. కానీ ఎలా వదిలించుకోవాలి ఇవన్నీ అని ట్రైన్ అప్ ఇస్తారనమాట. పంచమకార అర్చనలో ఉన్నటువంటి ఉద్దేశం వేరు. అమ్మ కర్ణ పిశాచి అంటారు కదా, కర్ణ పిశాచి ఉంటుందా? కర్ణ పిశాచి అంటే మన ఫోన్ కాల్ ఎలా మాట్లాడతాం, ఫోన్ కర్ణ పిశాచి లాంటిది. ఎంతసేపు ఫోన్లు వస్తూనే ఉంటాయి కదా, అనవసరమైన విషయాలన్నీ చెప్తా ఉంటారు. మరి కర్ణ పిశాచి కూడా అలాంటిదే.
చెవిలో వచ్చి గుయ్యి అని చెప్తూనే ఉంటుంది. వాటికి ఏంటంటే ఎంతసేపు బలులు ఇవ్వాలి. బలి ఆపేసామా మనల్ని తినేస్తుంది అనమాట. మనల్ని యాక్సిడెంట్ చేసి బ్లడ్ తాగుతుంది. కాబట్టి పిశాచ సాధనలు ఎప్పుడు చేయకూడదు. పిశాచ సాధన చేసామనుకోండి, చనిపోయిన తర్వాత మనం ప్రేత యోనిలో జన్మ తీసుకొని మళ్ళీ దానికి సేవ చేయాల్సి ఉంటుంది. అది మనకి ఎన్ని రోజులు చెప్పిందో ఇన్ఫర్మేషన్, అన్ని రోజులు దానికి సేవ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కన్న పిశాచి చేస్తే మన ఆత్మను కోరుకుంటుంది. మన ఆత్మని పిశాచ రూపంగా మార్చేస్తుంది. ఓకే. అవసరమా? మనుష్య జన్మ ఉన్నతమైంది. మనం మనుష్య జన్మ తీసుకొని పిశాచ సాధనలు ఎందుకు? కాబట్టి చక్కగా అమ్మవారికి అర్చన చేసుకోండి. అమ్మ ఇప్పుడు కర్ణ పిశాచికి సాధన చేస్తారు. హ్మ్. అంటే ఎలాంటి సాధన చేస్తారు? ఎన్ని రోజులు చేస్తారు? కర్ణ మంత్రం పిశాచి ఉంటుంది. రావడానికి? కన్న పిశాచికి సంబంధించిన ఒక మంత్రం. హ్మ్. ఆ మంత్రాన్ని దీక్ష తీసుకొని స్నానం చేయకుండా చేయాలి. హ్మ్. పిశాచ సాధనలు, పిశాచాలు మనిషి ఎంత అపవిత్రంగా ఉంటే అంత తొందరగా దగ్గరకు వస్తాయి. ఫస్ట్ మన దగ్గర ఉండేదే మనం తట్టుకోలేము. స్నానాలు చేయకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఇవన్నీ ఎందుకు? మరి కర్ణ పిశాచి వచ్చిన తర్వాత వదిలించుకోవడం ఎలా చేయాలి? గురువుని ఆశ్రయించుకోవాలి. మరి పిశాచ శక్తులు కదా అవంతా. గురువుని ఆశ్రయించితేనే, లేకుంటే ప్రాణాలు కూడా పోతాయి. ఎలా పడితే అలా చేయకూడదు. కరెంట్ ఉంటుంది, మనం ఎలా పడితే అలా హ్యాండిల్ చేయలేం కదా. వామచరణం పద్ధతి పాటించే వాళ్ళు, ఉపవాసానికి సంథింగ్ ఉండేవాళ్ళు, కాల భైరవునికి ముందుగా పూజలు చేయడం, దీక్షలు తీసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు కదా, ఎందుకండి? ప్రొడక్షన్ ఫోర్స్. ఇప్పుడు అబ్బాయిలు బైక్లో వెళ్తూ ఉంటారు, యాక్సిడెంట్ అవ్వకుండా చూసేది కాలభైరవుడే. రక్షణ దేవత అన్నమాట. పరమశివుడి యొక్క ఫైర్స్ ఫామ్, ఉగ్రశక్తి. ఏంటంటే ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాడు. పరమశివుడు ఏంటి సాఫ్ట్గా కూల్గా అందరికీ చెప్తారనమాట జ్ఞాన మార్గంలో. అదే కాలభైరవుడు అనుకోండి హార్డ్గా ఉంటుంది. యుద్ధం చేసేటటువంటి స్వరూపము. మనం ఎక్కడైనా ఇంతకు పూర్వకాలంలో అడవుల్లో నడిచి వెళ్ళేవాళ్ళు కదా, ఇంత ట్రాన్స్పోర్ట్ లేదు కదా. అడవుల్లో వెళ్ళేటప్పుడు కాలభైరవుడిని ఖాళీని తలుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళు మన వెనకాల కాపలా కాస్తూ వస్తారన్నమాట. రక్షణ శక్తులు. ఇప్పుడు కాశీకి ప్రొటెక్షన్ ఇచ్చేది కాలభైరవుడు కదా. కాశీలో విశ్వేశ్వరుడు ఉన్నా కూడా, అమ్మవారు ఉన్నా కూడా పిశాచ శక్తులు ఏవి కాశీలో ఎంటర్ అవ్వకుండా, అక్కడ ఎనర్జీని డిస్టర్బ్ చేయకుండా కాశీని ప్రొటెక్ట్ చేసేది కాలభైరవుడు అన్నమాట. కాబట్టి గొప్ప రక్షణా శక్తి. కొంతమందికి అబ్బాయిలుగా పుట్టిన పురుష లక్షణాలు ఉండవు, కొంచెం వేరేగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కాలభైరవ సాధన చేశారనుకోండి, వాళ్ళలో పురుష లక్షణాలు అనేది స్ట్రాంగ్గా వస్తాయి. కాలభైరవ ఉపవాసం ఎలా చేయాలమ్మా మరి? మంత్రం దీక్షగా తీసుకొని జపం చేయడమే. కాలభైరవుడికి ఇష్టమైనటువంటి గారెలు సమర్పించడం. దక్షిణాచారంలో అయితే ఆయనకి గారెలు అంటే చాలా ఇష్టం అన్నమాట. పానకాన్ని నివేదన చేయటం, లేకపోతే వామాచారం అంటే పంచమకారార్చన చేయడం కాలభైరవుడికి. ఇలా చేస్తే మంచిది. ఏదైనా ఆపత్కాలం వెంటనే క్లియర్ అయిపోవాలి, ఆరోగ్య సమస్యలు అన్నప్పుడు కూడా కాలభైరవుడికి కూష్మాండ దీపం కానీ కొబ్బరికాయతో దీపం వెలిగించడం. కొబ్బరికాయతో దీపం చాలా ఇష్టం, కూష్మాండ బలి చాలా ఇష్టం కాలభైరవుడికి. ఏదైనా దీర్ఘకాలిక రోగాలు లేకపోతే ప్రయోగ బాధలు అనుకున్నప్పుడు కూష్మాండ దీపం కూడా పెట్టుకోవచ్చు. మన ఇంట్లో నకారాత్మకత అంతా పీల్చేస్తుంది. తంత్రంలో ఎవరైనా మనం బాగా తిట్టుకుంటున్నారనుకోండి, వాళ్ళ గురించి ఏమని తిట్టుకుంటున్నారని తెలియాలంటే కూష్మాండ బలిచ్చి కాలభైరవ మంత్రం చెప్తే ఆ రోజు రాత్రి దర్శనం వస్తుంది. ఫిలిం కనిపించినట్టు కనిపిస్తుంది అనమాట. పలానా వాడు నీతో మంచిగా మాట్లాడే వెనకాల దారుణాలు చేస్తున్నాడు, దారుణంగా మనల్ని తిట్టుకుంటున్నాడు అని చూపిస్తుంది. కూష్మాండ బలి చాలా విశిష్టమైంది, చాలామందికి తెలియదు. కానీ పక్కన వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే తంత్రంలో కూష్మాండ బలిని, కూష్మాండ దీపాన్ని వాడుతూ ఉంటాం. కాలభైరవునికి మద్యాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు కదా, అవును. ఎందుకమ్మా అలా పెట్టడం? మద్యాన్ని నివేదన చేయడం అనేది ఈ మద్యం కాదు, తాటికల్లు, ఫ్రెష్గా తీసినటువంటి తాటికల్లును, ఇతర కళ్ళను నివేదనలు చేస్తూ ఉంటారు కాలభైరవుడికి. మీరు నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు కొన్ని మద్యానికి సమర్పించినవి కూడా మీరు చాలా వీడియోస్లో చూస్తూ ఉంటారు. డైరెక్ట్గా విగ్రహానికి అర్పించడం కూడా చేస్తూ ఉంటారు. ఏంటంటే కౌళ ఆరాధనలో మచ్చేంద్రనాథుల వారు ఏం చెప్పారంటే, అన్ని అలవాట్లు వదిలించుకోవడం కాదు, ఒకవేళ అలవాట్లు ఉన్నా కూడా నిగ్రహించుకోవడం తెలిసేదే కౌళ మార్గార్చన అంటారన్నమాట. అంటే డ్రింక్ చేసినా కూడా మైండ్ స్టేబుల్గా ఉండాలి అనేటటువంటి స్థితిని చూపిస్తుంది, స్థిత ప్రజ్ఞత.
అమ్మ ప్రతి దానికి సాధన చేయాలి. అవును. సాధన చేసేటప్పుడు మంత్రాన్ని సాధన చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలమ్మా? ప్రతి మంత్రానికి డిఫరెంట్‌గా ఉంటుంది సబ్జెక్ట్ అంతా. మనకి యూనివర్సిటీకెళ్తే ఒక్కో బ్రాంచ్ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఏ విధంగా ఉంటుందో, మంత్రాలు గూడా అంతే. ఒక్కొక్క మార్గానికి ఒక్కొక్క శాక్తేయం అనేది వేరుగా ఉంటుంది. శక్తికి సంబంధించినటువంటి సాధనలు. వీటిలో స్త్రీ విద్య ఉంటుంది. హాదీ విద్య, కాదీ విద్య అని ఉంటుంది. హాదీ విద్య అంటే లలితా త్రిపుర సుందరిని పరాశక్తిగా ఆరాధిస్తూ ఉంటారు శాక్తేయంలో. కాదీ విద్య అంటే మహాకాళిని ఆరాధిస్తూ ఉంటారనమాట శాక్తేయ సాధనలలో. ఆమెనే పరాశక్తిగా. తర్వాత గాణాపత్యం అంటే గణపతినే పరాశక్తిగా ఆరాధించడం. వైష్ణవం అంటే విష్ణువునే పరాశక్తిగా ఆరాధించడం. శైవం ఇలాగా ఒక్కొక్క బ్రాంచ్‌లో ఎక్స్‌ట్రీమ్ ఎనర్జీ అనేది పలానా దేవత ఇప్పుడు మీకు ఇష్టం ఆంజనేయ స్వామి అనుకోండి, పంచముఖ ఆంజనేయ స్వామే ఫైనల్ అన్నట్లు సాధన చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి నచ్చినవి. ఇప్పుడు మీరు మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికెళ్లారు అనుకుందాం. వాళ్ళతో మీకు ఏదైనా పనుంది. వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. వాళ్ళకి సంబంధించిన పనులే చేస్తారు. వాళ్ళకి నచ్చినట్లే ప్రవర్తిస్తారు కదా! మరి వాళ్ళని మీరు కోరుకుంటున్నప్పుడు అలాగే దేవతకు కూడా వాళ్ళ లక్షణం, తత్వం తెలుసుకొని వాళ్ళకి ఎలా చేస్తే ఇష్టమో దానికి సంబంధించినటువంటి ఆగమాలు తీసుకొని, రెఫరెన్సులు తీసుకొని, అనుభవజ్ఞులైన గురువుల పర్యవేక్షణలో సాధనలు చేయాల్సి ఉంటుంది. శాక్తేయ గురువులు ఉంటారు. అమ్మ ఇప్పుడు తాంత్రిక సెక్స్ అని అంటున్నారు. దీని గురించి చాలా బిజినెస్‌లు కూడా జరిగాయని చాలా న్యూస్ వచ్చింది. అసలు తాంత్రిక సెక్స్ అంటే ఏంటమ్మా? తాంత్రిక సెక్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు కౌళాచారంలో. మీకు ఇప్పుడు దక్షిణాచారం, వామాచారం, కౌళాచారం, తర్వాత సమయాచారం అని ఉంటాయి. ఈ 4 ఆచారాల్లో సన్యాసాశ్రమం చేసేవాళ్ళు ఏంటంటే ధ్యాన మార్గం ద్వారా మోక్షాన్ని పొందుతూ ఉంటారు. అందరూ సన్యాసులు అయిపోతే ఎలాగో మరి సంసారులు అంటే పెళ్ళైన వాళ్ళకు కూడా మీకు మోక్షం పొందాలి, దేవుడు కావాలని ఉంటుంది కదా! అలా అని పెళ్ళాంని, పిల్లల్ని వదులుకోలేరు. అలాంటి వాళ్ళు కౌళంలో ఆచరిస్తారనమాట. అర్ధనారీశ్వర తత్వం. వాళ్ళేంటంటే సంభోగ ప్రక్రియను కూడా వాళ్ళు శక్తిని హీలింగ్ హఠయోగం. కౌళం అంటే ఏంటి? అకులం అంటే హఠయోగం. కుల అంటే కులార్చన. అకుల ప్లస్ కుల కౌళ అయింది. అంటే ఏంటి? హఠయోగాన్ని శృంగారంలో తీసుకున్నప్పుడు, సంభోగంలో తీసుకున్నప్పుడు మనం ఇంగ్లీష్ వర్డ్స్లో వాడితే దాన్ని తాంత్రిక సెక్స్ అని అంటున్నారు. కాబట్టి ఈ ప్రక్రియల్లో కూడా మూలాధార చక్రంలో నుంచి సహస్రార చక్రానికి శక్తిని తీసుకోవడాన్ని మనం ఇక్కడ సంభోగ ప్రక్రియల్లో మైథునం ప్రక్రియగా వర్ణిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళకు కూడా పొందాలనిపిస్తుంది కదా! అలానే భార్యను వదులుకోలేడు, పిల్లల్ని వదులుకోలేరు. ఇది కౌల మార్గార ఆర్చనలో పంచమకార సాధనలో ఉన్నటువంటి మైథున ప్రక్రియ అన్నమాట. అంటే మనం కోపం ద్వారా కోపాన్ని వదిలించుకోవాలన్నా, ఈర్ష్యను వదిలించుకోవాలన్నా, అసూయత వదిలించుకోవాలన్నా, మనకున్నటువంటి కామాన్ని వదిలించుకోవాలన్నా కూడా ఈ మైథున ప్రక్రియను ఆచరించినప్పుడు మనకు హ్యూమన్ బాడీ మీద ఉన్నటువంటి డిజైర్ వెళ్ళిపోతుంది. డిజైర్ వెళ్ళిపోయి ఆ లక్షణాలన్నీ తగ్గిపోయి మన న్యూట్రల్ స్టేట్కి వెళ్తుంది అనమాట మైండ్. అంటే ఎంతసేపు సంభోగం మీద ఉండదు, లేడీస్ మీద ఉండదు, లేడీస్కి మగవాళ్ళ మీద ఉండదు, దేవత మీద మైండ్ న్యూట్రల్ స్టేజ్లోకి వయసులో ఉండంగానే తీసుకెళ్లే ప్రక్రియని ఈ తాంత్రిక్ సెక్స్ అనేది వాడతారు. కానీ ఇప్పుడు అది తప్పుగా వాడుతున్నారు అనమాట బయట. ఎందుకంటే ఇది హఠయోగానికి సంబంధించిన కౌల మార్గంలో ఉన్నటువంటి పంచమకార అర్చనలోకి సంబంధించినటువంటి మైథున ప్రక్రియ. మైథునంలో ఏముంటుందంటే ఆ మార్గాన్ని కూడా మీరు దైవికంగా ఎలా మార్చుకోవడం, కామాన్ని దివ్యశక్తిగా ఎలా మార్చుకోవడం అని చెప్పే ప్రక్రియలు ఉంటాయే కానీ దాన్ని పెట్టి బిజినెస్ చేయాలని ఎవరు అనుకోరు. కానీ అలా చేస్తున్నారంటే వాళ్ళకి సరైన గైడెన్స్ లేదు అని అర్థం, అంతే. అమ్మ ఇప్పుడు ఆడవాళ్ళు నెలలో 5 రోజులు పూజ చేయొద్దు కదా! అవును. సో అలాంటి టైంలో కొన్ని తెలియకుండా చేస్తూ ఉంటారు. అలా ఏమైనా చెడు జరుగుతుందా అమ్మ? పీరియడ్స్ అయిందే ఫస్ట్ లేడీస్కి తెలుస్తుంది. తెలియకుండా చేసేది ఏమి ఉండదు. మామూలుగా వైదిక మార్గంలో అయితే పీరియడ్స్లో ఉన్నప్పుడు పూజ చేయకూడదు, టెంపుల్స్కి వెళ్ళకూడదు అని ఉంటుంది. ఎందుకంటే మన టెంపుల్ కన్స్ట్రక్షన్ మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రానికి న్యాచురల్గా గుళ్ళోకి వెళ్తానే హై పిచ్లోకి ఎనర్జీ వెళ్ళేటట్టు ఉంటుంది. కాబట్టి పీరియడ్స్ టైంలో ఆడవాళ్ళు వెళ్ళినప్పుడు ఎనర్జీ నార్మల్గా హీల్ అవుతుంది పైకి. పీరియడ్స్ అనేది బ్లడ్ బయటకు వెళ్తూ ఉంటుంది కదా, మరి ఇలా పైకి ఎనర్జీ వెళ్ళటం వల్ల ఏంటంటే లేడీస్కి స్టమక్ పెయిన్ ఎక్కువ వస్తుంది.
కాబట్టి పీరియడ్స్ టైంలో వెళ్ళొద్దు అంటారు లేడీస్ని గుళ్ళకి. కాబట్టి తెలియకుండా ఏమీ ఉండదు. ఫస్ట్ పీరియడ్స్ అయితేనే లేడీస్కి తెలుస్తుంది కాబట్టి ఒకవేళ తెలియకుండా ఏదైనా జరిగిపోతే పీరియడ్స్ అయ్యి తెలియక ఏదైనా పూజలో కూర్చుండిపోతే దానికి సంబంధించిన లక్ష ఒత్తుల నోము అంటారు. అది చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ దోషాలన్నీ పోవటానికి కొన్ని వ్రతాలు నియమాలు ఉన్నాయి. అవి చేసుకుంటే సరిపోతుంది. తెలియని దోషాలన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఎటువంటి ఇబ్బంది లేదు. తెలియక జరిగితే ఇబ్బంది లేదు, తెలిసి జరిగితే ఏం చేయలేం. అది వాళ్ళ కర్మ అంతే. పూజ మధ్యలో కానివ్వండి, లేదంటే గుడికి వెళ్ళిన తర్వాత కానివ్వండి, అలా రావడం వల్ల తెలియకుండా ఇంటికొచ్చిన తర్వాత తెలవడం. సో, ఆ ప్రాసెస్‌లో కొన్ని ఇలా జరిగిపోయింది అని వేరే వాళ్ళని అడగడం. వాళ్ళు ఏదో ఇది చేయాలి, అది చేయాలని చెప్తూ ఉంటారు. సో, మీ నుండి అలాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారండి? తెలియకుండా జరిగిపోతే అపరాధ క్షమాపణ స్తోత్రం ఉంటుంది దుర్గాదేవికి సంబంధించి. అది మొక్కుకొని దీపాన్ని వెలిగించి ప్రసాదం నివేదన చేయడమే. ఆఫ్టర్ పీరియడ్స్ తెలియకుండా జరిగిపోయింది క్షమించు అని ఇంకోసారి జరగకుండా చూసుకుంటే తెలిసి సరిపోతుంది. అమ్మ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆధారపడి ఉంది అంటే దేవుడి మీదనే. దేవుడికి ఇప్పుడు మనిషికి దిష్టి తగులుతుంది అని అంటారు. మరి దేవుడికి దిష్టి తగులుతుందా అమ్మ? దేవతలకు అలంకారం చేసినప్పుడు మనుషులు అదే పనిగా చూస్తూ ఉంటారు కదా. దేవత అంటేనే దివ్యశక్తి. కానీ ఆ హారతి ఇవ్వడం అనేది ఏంటంటే మన కోసం, మన సాటిస్ఫాక్షన్ కోసం మనం అలా చేస్తూ ఉంటాం. హారతి ఇవ్వడం వల్ల దిష్టి పోతుందా మరి? ఉపచారాలంటే మనం రెస్పెక్ట్ ఇవ్వటం. ఇప్పుడు మన ఇంటికి మనిషి ఎవరైనా వచ్చారనుకుందాం, వాళ్ళు ఆకలితో ఉన్నారని మనం స్నాక్స్ పెడతామా? లేదు కదా. రెస్పెక్ట్, దేవతను ఇంప్రెస్ చేయడం కోసం మనం చేసేటటువంటి ఉపచారాలు అవన్నీ ఇంప్రెస్ చేసుకోవడం కోసం. అమ్మ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తెలిసి తెలియక తాయెత్తు దాటేయడం, మంత్రం చేసిన తాయెత్తు, దానివల్ల మనకి ఏదో జరుగుతుంది, కీడు జరుగుతుంది అంటారు. అలాంటి కీడు తప్పించుకోవాలంటే ఏం చేయాలమ్మ మరి? ఎక్కడైనా తీసి పడేసి ఉంటే దాటిన ఏంటంటే నెగిటివ్ ఫోర్స్ మనతో వచ్చేస్తుంది. అప్పుడు పసుపు నీళ్ళతో స్నానం చేసేసి, లేకపోతే రాక్ సాల్ట్ ఉంటుంది, ఆ వాటర్తో స్నానం చేసి ఇల్లంతా తెల్లవాలు వేపాకు దూపం వేయడము, గుగ్గిలం దూపం వేయడము, ఇల్లంతా దూపం వేసి తన తలకు కూడా దూపం వేసుకున్నప్పుడు ఏదైనా నెగిటివ్ ఫోర్స్ కానీ ప్రేత శక్తులు కానీ ఇంట్లో ప్రవేశిస్తే వెళ్ళిపోతాయి ఖచ్చితంగా. దీపారాధన చేసి, అందుకే ఇంటి ముందు అందరికీ తులసి కోట ఉండాలి అంటారు. ఇంటి ముందు తులసి కోట ఉందనుకోండి, నెగిటివ్ ఫోర్సెస్ ఇంట్లోకి ఎంటర్ అవ్వవు అన్నమాట. చెట్లను ఆశ్రయించి యక్షిణీ దేవతలు నివాసం ఉంటారు. కాబట్టి తులసి యక్షిణి అనే దేవత కూడా ఒక దేవత ఉంది. కాబట్టి తులసీదేవి స్వరూపం చాలా పవిత్రమైంది. నెగిటివ్ ఎనర్జీస్ని ఇంట్లోకి రానివ్వదు. కాబట్టి హ్యాపీగా ఇలా చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అమ్మ ఇప్పుడు అఘోరాలు, సాధువులు ఉంటారు. వాళ్ళు అఘోరాలు, సాధువులు కావడానికి ఎలాంటి సాధనలు చేస్తారమ్మా? ఫస్ట్ వాళ్ళు విరక్తితో ఏదో తెలుసుకోవాలి, జీవిత సత్యం తెలుసుకోవాలని చెప్పి కుంభమేళా సమయాలలో అఖాడాస్లో ఉన్న గురువులను దర్శించడం జరుగుతుంది. దర్శించిన వాళ్ళని అడిగిన ప్రతి ఒక్కరికి వాళ్ళు దీక్షలు ఇవ్వరు, టెస్టులు పెడతారనమాట. ఆ టెస్టులు వీళ్ళు పాస్ అవ్వాలి. పాస్ అవుతే ఫస్ట్ వాళ్ళు పిండం పెట్టిస్తారు. పిండం పెట్టించి వాళ్ళతో వాళ్ళని కర్మకాండలు చేయిస్తారు. తర్వాత వాళ్ళకి దీక్ష ఇస్తారు. వాళ్ళు 12 సంవత్సరాలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండొచ్చు, 6 సంవత్సరాలు ఉండొచ్చు, గురువు ఇష్టం. గురువుకి నచ్చి ఇతనికి ఆత్మ సాక్షాత్కారం అయితే అఘోరా నుంచి నాగ సాధు స్థితి వస్తుంది. ఇదేం 5-6 ఏళ్లలో జరగదు, 12 ఏళ్ళు అవ్వచ్చు, 15 ఏళ్ళు అవ్వచ్చు. ఆ గురువు ఇష్టం. అంటే వయసుతో సంబంధం లేదా అమ్మమ్మ? వయసుతో సంబంధం లేదు. ఇప్పుడు కుంభమేళా చూసుకుంటే ఇంతమంది అఘోరాలు, సాధువులు ఈ టైంలోనే కనిపిస్తున్నారు. నార్మల్ టైంలో ఎందుకు కనిపించరమ్మమ్మ? కుంభమేళా టైంలో ఏంటంటే చాలా పవిత్రమైన శక్తి వాటర్లో ఉద్భవిస్తుంది కాబట్టి త్రివేణి సంగమం దగ్గర కుంభమేళా అనేది చాలా ప్రత్యేకమైనది. అందులో ఇప్పుడు వచ్చే కుంభమేళా 144 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి కుంభమేళా కాబట్టి ఆ వాటర్లో ఆ శక్తి ఉద్భవించడం వల్ల శక్తిని గ్రహించడానికి వీళ్ళు వచ్చి పుష్కర స్నానాలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అద్వితీయమైనటువంటి శక్తి ఉద్భవిస్తుంది కాబట్టి మామూలు మనుషులు కూడా వెళ్ళి పుష్కర స్నానం చేయడం అనేది చాలా ఉత్తమం.